హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్ ఈ యొక్క హాల్ నుండి వచ్చేసి మనకి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ గ్రాడ్యుయేట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 1 year పాటు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ నుండి మనకి అప్రెంటిస్ అనేది ఒక నోటిఫికేషన్ ఇది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ద ఇయర్ ఆఫ్ 2024-25 కింద. ఈ వీడియోలో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానికల్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 15 వేకెన్సీస్, బీటెక్లో ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్, బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 5 వేకెన్సీస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 వేకెన్సీస్. టోటల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 64 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ ది రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పాస్ అయిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి టెక్నీషియన్ అనమాట, డిప్లొమా అప్రెంటిస్. ఇక్కడ ఎవరైతే ఈసీ కావచ్చు, మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, తర్వాత కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. డిప్లొమా అప్రెంటిస్ కింద మనకి 35 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ది రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఈ యొక్క డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. థర్డ్ వన్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. బీకామ్ వాళ్ళకు వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 10 వేకెన్సీస్, బీఎస్సీ కెమిస్ట్రీ 1, బీఎస్సీ కంప్యూటర్స్ 4. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ చూడండి గైస్, మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి వచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నికల్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. రిజర్వేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. స్టైఫండ్ విషయానికి వస్తే మనకి 7,000 నుండి 8,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలి, ఈ యొక్క కంపెనీలో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎలా అప్లై చేయాలంటే ఎటువంటి అప్లికేషన్ అయితే లేదనమాట. డైరెక్ట్గా మనము ఇంటర్వ్యూస్కి అయితే కూడా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి వచ్చేసి 23వ తారీఖు మే 2024 నాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 24వ తారీఖు 5వ నెల 2024 నాడు కండక్ట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి 24వ తారీఖు 5వ నెల 2024 నాడు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9 AM మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వాకిన్ వెన్యూ అడ్రస్ విషయానికి వస్తే ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, తర్వాత ఏరోనాటిక్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే కనుక మీ యొక్క వెరిఫికేషన్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లైక్ మీ యొక్క ఆధార్ కార్డ్, SSC 10th తర్వాత డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ ఆల్ సెమిస్టర్ కలిపి, తర్వాత ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్, రిజర్వేషన్, కమ్యూనిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.